ఈరోజు ఒక క్వశ్చన్ ఉండే, జ్ఞానవంతులు ఎవరు? ఎక్కువ చదివిన వాళ్ళు జ్ఞానవంతులా? ఐశ్వర్యము కలిగిన వాళ్ళ జ్ఞానవంతులా? ఎక్కువగా డబ్బు, మంచి జాబు కలిగిన వాళ్ళ జ్ఞానవంతులా? జ్ఞానవంతులు ఎవరు? ఎప్పుడు జ్ఞానవంతుడు నేను జ్ఞానం కలిగిన వాడు అని చెప్పుడు. జ్ఞానం లేని వాళ్ళు చెప్తారు ఏమని? నా ఇంత జ్ఞానవంతుడు ఎవరూ లేరని. ఆత్మికమైన జీవితంలో నేను 3 విషయాలను చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఒకటి, చదివిన భాగం. ఈ ఆలయం చూస్తే నాకు చాలా సంతోషం అవుతుంది. ఈ ఆలయానికి ఫౌండేషన్, ఈ చర్చిలు కట్టడానికి ఫస్ట్ చర్చ్ ఎవరు కట్టినారంటే తెలుసా? ఫస్ట్ చర్చ్ ఎవరు కట్టినారు? ఇడీ ప్రపంచంలోనే ఫస్ట్ చర్చ్ ఎవరు కట్టినారంటే దావీదు కుమారుడైన సొలొమోనుడు ఫస్ట్ ఆలయాన్ని కట్టినాడు. ఫస్ట్ దేవుని యొక్క ఆలయాన్ని స్థాపించిన ఒక జ్ఞానవంతుడు ఎవరు తెలుసా? సొలొమోన్. ఈ సొలొమోన్ గురించి కొన్ని మాటలు చెప్పి నన్ను ముందు భాగానికి నేను వెళ్తాను. తండ్రి ఎలా ఉంటాడు? కొడుకులు వాళ్ళ స్వభావం ఉంటుంది. దావీదు యుద్ధం చేసేవాడు, గొర్రె కాపరి. దావీదుని పిలుస్తాడు అడవిలో నుండి, దావీదు నీవు రా అని. దావీదు ఎప్పటికి పాటలు పాడేవాడు, ప్రార్థన చేసేవాడు, దేవుని మీద నమ్మకంగా ఉండేవాడు. యుద్ధానికి ఇజ్రాయెల్కి ఫిలిష్తీయులకి యుద్ధం జరుగుతుండే. అప్పుడు వాళ్ళ అన్నోళ్ళకి ఒక టిఫిన్ సెద్దీయడానికి అక్కడ పోతాడు. ఈ ఫిలిష్తీయుల రాజు ఎవరు? గొలియాత ఛాలెంజ్ చేస్తుంటాడు ఇజ్రాయెల్కి, మీలో ఎవరైనా నాతో యుద్ధం ఆడేవాళ్ళు ముందరకు రావాలన్నప్పుడు ఎవరు కూడా రారు. సౌలుడు కూడా భయం పడతాడు. దాంట్లో సెద్దీయడానికి వచ్చిన దావీదు వాని మాటలు చూసి, ఫిలిష్తీయుల ఒక రాజా గర్వం చూసి, అహంకారం చూసి ఒక ప్రార్థన చేశాడు. మా దేవుని నమ్మిన ఇజ్రాయెల్ని యుద్ధము చేసే వాళ్ళ అన్నోళ్ళు అక్కడ ఉంటారు. ఆ అన్నోళ్ళకి తిడుతూ ఉంటే దావీదు కోపం వస్తుంది. మా అన్నోళ్ళని తిడతాడు కదా, మా రాజుని తిడతారు కదా, మా దేవుణ్ణి నమ్మిన పిల్లలు తిడతారు కదా, మా దేవుడు సర్వశక్తి కలిగిన వాడని సౌలుకు పర్మిషన్ తీసుకుంటాడు. నేను గొలియాతు దగ్గర యుద్ధం చేస్తానని. గొలియాతు చాలా పెద్దవాడు, ఎప్పటికీ కిరీటము, ఎప్పటికీ అస్త్రాలు వేసుకుని కత్తి పట్టుకునేవాడు. దావీదు చిన్నవాడు. యుద్ధం నేను ఆడతానన్నప్పుడు వాళ్ళందరూ అంటారు, నీవు ఆడద్దు, నీ చిన్నపిల్లగాడు, నీకు యుద్ధం ట్రైనింగే లేదు, ఎలా ఆడతావు అన్నప్పుడు దావీదు అంటాడు, నన్ను నమ్మిన దేవుడు సర్వశక్తి గలవాడు, యుద్ధం నేను ఆడేది కాదు. ఎవరు ఆడతారు యుద్ధము? ఎవరు ఆడతాడు? నా దేవుడు నాతో యుద్ధం ఆడతాడని అన్నప్పుడు మనకు పర్మిషన్ ఇస్తారు. ఫిలిష్తీయుల రాజా గొలియాతు దగ్గర యుద్ధం ఆడితే అప్పుడు ఒక ప్రార్థన చేస్తాడు. ఒక ప్రార్థన చేసి, దేవుడా నీ నామంలో నేను యుద్ధం ఆడతానన్నప్పుడు ఒక నదికి వెళ్ళి ఒక 5 రాయలు తీసుకుంటాడు. 5 రాయలు తీసుకొని అంతా కవర్ చేసి ఉంటారు. దావీదుకి కత్తి ఇస్తారు, కిరీటం ఇస్తారు, అస్త్రాలు ఇస్తారు, గురాణీలు ఇస్తారు. అవి 50 వద్దని పాడేస్తాడు. ఒక గులేరు తీసుకొని దాంట్లో రాయి పెట్టి ప్రార్థన చేసి కొడితే కరెక్ట్ గొలియాతుకి ఇంతే కంత మాత్రం ఇడిచింటారు. గురి పెడితే ఆ కంతికే కొడతాడు. ఫిలిష్తీయుల రాజు గొలియాత ఒక క్షణంలోనే కిందికి పడిపోతాడు. దేవుణ్ణి ఎవరైతే నమ్మింటారో, దేవుణ్ణి ఎవరైతే ప్రార్థన చేస్తారో, దేవుని మీద ఎవరైతే
విశ్వాసంతో ఉంటారో వాళ్ళ గురి తప్పేకద్దు. హల్లెలూయా. దేవుడు మనమేం ప్రార్థనతో ప్రారంభిస్తాం కదా, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. దావీదు ఒకవేళ తన శక్తి మీద నమ్మకం పెట్టలేదు. ఎవరిపైన నమ్మకం పెట్టినాడు? దేవుని మీద నమ్మకం పెట్టినాడు. దావీదు తన జ్ఞానంతో యుద్ధం ఆడలేదు. ఎవరు జ్ఞానంతో యుద్ధం ఆడినాడు? దేవుడు దావీదుకి చెప్పినాడు, నీవు వాన్ని ఎక్కడ కొట్టు కంతు కొట్టాడు. ఆ జ్ఞానం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? పైనుండి వచ్చింది దావీదుకి. ఆ క్షణమే దేవుడు దావీదుతో యుద్ధం చేస్తాడు. ఇదైన తర్వాత దావీదుకు ఒక ఆశ ఉండే, నన్ను ఒక దేవుడు టెంట్ తెలుసు కదా, మంజూషన్ ఉంటుండే, ఒక డేర్లో పెట్టిండ్రి, బట్టలో పెట్టిండ్రి. దాన్ని చూసి అప్పటికీ బాధపడుతుండే, నాకు ఇంత చాలా పెద్ద ఇల్లు ఇచ్చినాడు. దేవుడు చూసే ఒక బట్ట ఇంట్లో ఉన్నాడు కదా, ఆ టెంట్లో ఉన్నాడు కదా అని చాలా బాధపడుతుంటాడు. ఒకసారి ఇట్లనే బాధపడితే అప్పుడు దేవుడు అంటాడు, దావీద్, నువ్వు యుద్ధంలో ఆడేవాడు, నీ చేతిలో ఏముంది? కత్తి ఉన్నవి. కానీ చర్చి కట్టేవాళ్ళు హృదయం చాలా పరిశుద్ధంగా ఉండాలి. దానికి నా ఆలయం కట్టడానికి నీకు ఇచ్చేకను నీ ఎప్పటికి నీ చేతిలో రక్తమే ఉంది. దానికే ఒకవేళ నేను చర్చ్ కట్టించుకుంటే వేరే వాళ్ళు అంటారు, దేవుడు యుద్ధం చేసేవాళ్ళు తను చర్చ్ కట్టించుకుంటారని. వద్దు, ఆస్తులు పరిశుద్ధంగా ఉండాలని. దావీదుకి చాలా బాధ అవుతుంది. ఒకసారి దావీదు బాధపడుతూ ఉంటే తన కుమారుడైన సొలొమోనుని పిలుస్తాడు. ఎప్పటికీ ప్రార్థన చేసేవాడు. సొలొమోను చిన్నప్పటి నుండే ప్రార్థనలో ఎదిగేవాడు. ఎవరిని చూసి నేర్చుకున్నాడు తెలుసా? వాళ్ళ తండ్రిని చూసి నేర్చుకున్నాడు. పాటలు పాడేది ఎవరిని చూసి నేర్చుకున్నాడు తెలుసా? వాళ్ళ తండ్రిని చూసి నేర్చుకున్నాడు. మన ఇంట్లో తండ్రి ఎల్లప్పుడు కూడా ప్రార్థన పరుడుగా ఉండాలి. మన పిల్లలు దాన్ని చూసి నేర్చుకుంటారు. తండ్రి ఎలా ఉంటాడో పిల్లలు అలాగే అవుతారు. చిన్న పిల్లలు మనల్ని అనుసరించాలంటే మనం ఎల్లప్పుడు కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి వాళ్ళకి. అప్పుడు మన కుమారుడు కూడా, మన కుమార్తెలు కూడా ప్రార్థన చేస్తారు. నీవు తండ్రి సరిగా లేదంటే ఎవరు చెడిపోతారు? పిల్లలు చెడిపోతారు. పిల్లలు భక్తులుగా ఉండాలంటే, విశ్వాసులుగా ఉండాలంటే, దేవుని నమ్మాలంటే నీవు వాళ్ళకి మంచి ఉదాహరణగా ఉండాలి. చిన్నపిల్లలు ఏది చెప్తారో అది చేసేకారు. నీవేం చెప్తావు కదా అది చేసేకారు. చిన్నపిల్లలు నీవేం చేస్తావు అది చేస్తారు. మరొకసారి గమనించండి, చిన్నపిల్లలు ఏం చెప్తామో అది చేసేకారు. మనం ఏం చేస్తామో అది వాళ్ళు చేస్తారు. నీవు మంచి పనులు చేస్తే నీ కుమారులు కూడా మంచి పనులు చేస్తారు. నీవు చెడ్డ పనులు చేస్తే వాళ్ళ దగ్గర బీడి అంటిస్తే వాడు కూడా బీడి అంటిస్తాడు. వాళ్ళ దగ్గర తాక్కొని కూర్చుంటే వాడు కూడా కొన్ని రోజులైన తర్వాత తాకుతాడు. వాళ్ళ దగ్గర నీవు అబద్ధం మాట్లాడితే, వాళ్ళ దగ్గర నీవు కోపంతో మాట్లాడితే, వాళ్ళ దగ్గర నీవు వేరే వేరే విషయాలు మాట్లాడితే వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. దానికే మీ పిల్లలు దేవుని యొక్క భయభక్తులు ఎదగాలంటే నీవు వాళ్ళకి ఉదాహరణగా ఉండాలి. ఎల్లప్పుడు కూడా వాళ్ళ దగ్గర నీవు ప్రార్థన చేయాలి. చిన్నపిల్లలకి ఎల్లప్పుడు కూడా సత్యమైన మాటలే మాట్లాడాలి మీరు. కొన్నిసార్లు మనం ఏం చేసిన మొబైల్ పెట్టుకునేటాము, ఎవరో ఫోన్ చేశారు, ఎక్కడ ఉండేవారు అని అడిగితే ఇంట్లోనే ఉంటాడు, అక్కడ కొడుకు ఉంటాడు, బిడ్డ ఉంటుంది, వాళ్ళకేం చెప్తాడు, నన్ను చేనులో ఉంటానంటాడు. ఈ పిల్లలు ఏం తెలుసుకుంటారు? ఏమప్పం నా తండ్రి ఇక్కడ ఇంట్లోనే ఉన్నాడు, ఏం చెప్తున్నాడు? ఇంట్లో ఉండేనని చేనులో ఉంటున్నాడు, ఎంత అబద్ధం మాట్లాడతాడు. చాలా జాగ్రత్తగా ఉందామండ్రి. ఒక చిన్న పిల్లగాడు ఇంట్లో ఉన్నాడంట. వాళ్ళ నాన్న భోంచేస్తుందంట. అప్పు తీసుకున్నాడంట. వాళ్ళ నాన్న అప్పు తీసుకున్నాడు. చెప్పినంట, ఒకరు వస్తారు అప్పు అడిగినకి, ఆ కుమార్ కన్నా నీ వాకిలి కడే ఉండు. ఏం చెప్పినాడంటే, నన్ను ఇంట్లో భోంచేస్తుంటాను, ఎవరన్నా వచ్చి మీ నాన్న ఎక్కడున్నాడని అడిగితే బయటికి పోయినాడని చెప్పినారు. ఏమని చెప్పినాడు? ఆ పిల్లగానికి వాకిలి కాడ నింబడి పెట్టి, నేను భోంచేస్తుంటాను, ఎవరన్నా నన్ను అడిగితే బయటికి పోయినాడని చెప్పి ఇంతే, నీకు ఒక 10 రూపాయలు ఇస్తాను పెట్టుకొని చెప్పినాడు.
నేను చాలా ఖుషి అయింది చిన్న పిల్లగాడు, 10 రూపాయలు వచ్చింది కదా అని. ఒకరెవరో వచ్చి అడిగినారంట, మీ నాన్న ఎక్కడున్నాడంటే ఈ పిల్లగాడు ఏం చెప్పినాడు చెప్పండి? ఈ పిల్లగాడు ఏం చెప్పినాడు? వాళ్ళ అప్ప ఎట్లా చెప్పిండా, మా నాన్న వచ్చినాడు, ఇక్కడ వాకిలి కాడ నింబడు అన్నాడు, నేను భోజనం చేస్తాను, ఎవరన్నా వస్తే చెప్పు, మీ నాన్న ఎక్కడున్నాడంటే బయటికి పోయినాడని చెప్పు. మా నాన్న ఇంతే చెప్పినాడని చెప్పినాడు. ఇప్పుడు అప్పు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? మంచి పిల్లగాడు, నీకు చాలా సత్యమైన మాట్లాడినావు, మీ అప్పు కింద చాలా టాలెంటెడ్ ఉన్నావు నువ్వు అని ఇంట్లో చూసే భోజనం చేసుకొని కూర్చునిండే. ఆయన అంటాడు, ఏమ్రా మీ పిల్లగాని కూడా నీవు అబద్ధం మాట్లాడతావు కదా, పాపం నీ పిల్లగాడు కరెక్ట్గా చెప్పినాడు. ఆయన ఈయన తండ్రికి చాలా కోపం వచ్చిందంట, పిల్లగాన్ని ఒక కేట్ చంపకేసినట్ట. నీకు 10 రూపాయలు ఇచ్చిండను, చేనికి పోయినాడని చెప్పంటే ఇంట్లో ఉంటావని చెప్పినావు. ఆ పిల్లగాన్నాడా, నాన్న నువ్వేం చెప్పిండావు, నేను ఇంట్లో తింటూ ఉంటాను, ఎవరన్నా వస్తే అడిగితే చెప్పు, చేనికి పోయినాడా, అదే చెప్పినాను, నీవు చెప్పిందేనని చెప్పినాను. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, మనమేం చేస్తాం కదా, మన పిల్లలు అదే చెప్తారు. దావీదు చాలా ఆశ ఉండే, ఆ ఒక ఆశ తన కుమారుడైన సొలొమోన్లో వచ్చేసింది. చిన్నగా ఉన్నప్పుడే ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు తెలుసా? నీవు ప్రార్థన చేసిండావు, నేను ప్రార్థన చేసిండాను. ఏం ప్రార్థన చేసిండావు నీవు? ఈరోజు లేచి ప్రార్థన చేసిండావు, లేదా ఇన్ని రోజులు నీవు ప్రార్థన చేసిండావు, చర్చికి వచ్చి ఏం ప్రార్థన చేసిండావు? ఒకసారి నీవు దేవుని దగ్గరకు వచ్చి, దేవుడా నాకు మంచి ఇల్లే విప్ప, దేవుడా నా పిల్లలు బాగా చదవాలి, దేవుడా నా చేనులు బాగా పండాలి, దేవుడా నా ఎద్దులు బాగుండాలి, దేవుడా నా వ్యాపారం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా పెండ్లం బాగుండాలి, నా సంబంధికులు బాగుండాలి, నాకు వ్యాపారంలో లాభమి, నా చేనులు కూడా ఇంకా పండేటట్లు సాయం చేయి. ఇలాంటి ప్రార్థనలు చేస్తున్నారు. సొలొమోను ప్రార్థన ఎలా చేస్తున్నాడంటే, చిన్న పిల్లగాడు ఉన్నప్పుడే దేవుణ్ణి పరలోక రాజ్యం నుండి దింపినాడు. చిన్న పిల్లగాడు సొలొమోను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడే దిగి వచ్చినాడు. ఈరోజు నేను ప్రార్థన చేసిండాను, నీవు ప్రార్థన చేసిండావు, ఎంతోమంది దేవుని దింపినారు. ఇంత ప్రార్థనలు అయినవి. సొలొమోను ప్రార్థన చేస్తే పెద్దవాళ్ళు ప్రార్థన చేస్తే దిగి రాలేదు. సొలొమోను చిన్నవాడు, మనవాడు చిన్నపిల్లలు ప్రార్థన చేస్తే వాడేం చిన్నపిల్లగాడు ఉన్నారులే, వాని ప్రార్థన ఏమింటాడు దేవుడు అని అనుకుంటాం. కానీ చిన్న పిల్లగాడు ఉన్నప్పుడే, యవనసుడు ఉన్నప్పుడే దేవుణ్ణి ఎక్కడ దింపినాడు? తన ఇంట్లో దింపినాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఈ చాప్టర్లో మీరు చదివి ఇంటికి పోయిన తర్వాత మీరు చదవండి. సొలొమోన్ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు టక్కని దిగి వస్తాడంట. సొలొమోన్, వా ఏం ప్రార్థనప్పా, నీవు ప్రార్థన చేస్తే నా హృదయం తట్టింది. మనం ప్రార్థన చేస్తే ఈ చర్చ నుండి టాప్ లెవెల్ కూడా పోయి కదా, ఇక్కడే ఉంటావు. దానికే దేవుడు మనకి జవాబు ఇచ్చేక్కడు. సొలొమోన్ ప్రార్థన చేస్తే దేవుడే దిగి వచ్చినాడంట. ఏం సొలొమోన్ ఇంత ప్రార్థన చేసావు కదా, ఇంత భక్తి, ఇంత విశ్వాసము, ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, ఇన్ని మీటింగ్స్ అటెండ్ అవుతారు, ఇంత బైబిల్ చదువుతారు, ఎవరు కూడా నా హృదయాన్ని తట్టేలాగా ప్రార్థన చేయలేదు. నీవు ప్రార్థన చేస్తే నా హృదయం తట్టింది. ఏం కావాలి చెప్పిస్తాను, వరాలు ఇచ్చే వరకు నేను వెళ్ళిపోయాక నన్ను ఎప్పుడు అంటాడు. ఏం కావాలి? బంగారు కావాలా? ఏం జాబ్ కావాలా? ఆస్తి కావాలా? చేన్లు కావాలా? ఏమి ఇడీ రాజ్యం రాసేది అన్నప్పుడు సొలొమోన్ వద్దు 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 అంటాడు. అదే దేవుడు నీ దగ్గరకు వచ్చి, ఈ రాత్రి సమయం ముందు వచ్చాను తెలుసుకోండి. సొలొమోన్ దర్శనం అండవు, నీ పండుకునేంటివి నీకు వచ్చి దర్శనం ఆయనకు ఏం అడుగుతారు చెప్పండి. చెప్పాలి, మీరు ఊగినే ఉండకూడదు. ఏం అడుగుతారు మీరు చెప్పండి. ఈరోజు జిలింగేర్లో దేవుడు దర్శనమయ్యా, మీకు దర్శనమయ్యా, ఏం అడుగుతారు చెప్పండి. ఏం అడుగుతారు? నీకేం కావాలో అది అడుగుతావు. నేను అడుగుతాను, దేవుడా ఎక్కడెక్కడ చర్చిలు లేవు కదబ్బా, అక్కడెక్కడ ఒక్కొక్క చర్చి చెప్పని అడుగుతుండే నేను. ఎందుకంటే దేవుడు నాకి ఆ జ్ఞానం అలా పెట్టినాడు. నీవు ఎక్కడైతే చర్చి లేవో అక్కడ చర్చిలు కట్టు అంతే, ఎక్కడైతే సేవ లేదు అక్కడ సేవకు పంపి అంతే, నీ పని. దేవుడు నాకు వచ్చి అడిగితే, దేవుడా అందరూ నిన్ను నమ్మాలి, ఎక్కడ చర్చిలు లేవు కదా నిన్ను ఆరాధించాలి, ఇది చాలని అడుగుతుంటే నేను. ఇదైన తర్వాత దేవుడా ఉండప్పా, అదైన తర్వాత నాకు పెద్ద కారు చర్చిలు పోవడానికి
బంగారి ఎండి ఇవన్నీ అడుగుతుండే. ఎందుకంటే దేవుడు వచ్చినప్పుడు ఎందుకు కుడుతారు చెప్పండి. సొలొమోను 50 అడగలేదు. ఏమడిగినాడు? దేవుడా నాకు ఏమివే జ్ఞానమేవు. జ్ఞానం ఎవరు అడుగుతారంటే, మన భాషలో చెప్పాలంటే చర్చిలో వచ్చి ఏం అడుగుతాం చెప్పండి. సొలొమోను ఏం అడిగినాడంటే, దేవుడా నన్ను బుద్ధిహీనుడున్నాను, అవివేకున్నాను, నేను దడ్డుడున్నాను, నాకు జ్ఞానం లేదు. నువ్వు ఎప్పుడన్నా ఇలాంటి ప్రార్థన చేసిండవు చర్చిలో వచ్చి? చేయలేదు. దానికే దేవుడు మనకి జ్ఞానమే లేదు. ఎప్పుడు చూసినా వ్యాపారంలో లాస్, ఎప్పుడు చూసినా చేనులో లాస్, అర్థం పండుతుంది, అర్థం పండెక్కదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తామో లాస్ అవుతుంది. ఎందుకంటే మనము దేవుని మీద ఆధారపడి చేసాక, మనము ఎవరి మీద ఆధారపడి చేస్తాము? మన పైన ఆధారపడి చేస్తాం మనం. అప్పుడు మనం ఫెయిల్ అవుతాం. దేవునికి జ్ఞానం అడుగుదామంటారు. దేవుడా, సొలొమోను ఎలాగైతే జ్ఞానం అడిగినాడు, వాళ్ళ ఊర్లో చర్చిలు లేకుండే, దేవుడు టెంట్లో నివసిస్తుండే. వాళ్ళ నాన్న ఆశయం ఉండే దావీదుది చర్చి కట్టాలని. వాళ్ళ నాన్నకి ఆశ ఎవరు నెరవేరించినారు? సొలొమోను నెరవేరించినాడు. ఏమడిగినాడు? జ్ఞానమీవి. జ్ఞానం వచ్చిన తర్వాత సొలొమోను డబ్బు సంపాదన చేయలేదు, ఐశ్వర్యం సంపాదన చేయలేదు, బంగారు సంపాదన చేయలేదు. దేని సంపాదన చేసినాడు? ఒక డయాగ్రామ్ వేసినాడు, ప్లాన్ వేసినాడు. యెరూషలేములో ఎవరు కూడా కట్టలేదు అలాంటి చర్చ్, బంగారుతో కట్టినాడు. హల్లెలూయా. సో ఈరోజు దేవా సొలొమోను ఆలయాన్ని కట్టినాడు. నేను ఏం కట్టాలి తెలుసా? నా హృదయం అనే ఆలయంని కట్టుకోవాలి. ఎంతమంది హృదయం అనే ఆలయంని దేవునికి సమర్పణ చేస్తారు? ఎంతమంది నీ దేహాన్ని దేవుని ఆలయంగా మార్చినావు? దేవుడు అంటాడు, ఈ గోడలు, ఈ కట్లు, ఈ బండ్లు నాకొద్దు, నా ఆలయం ఎవరు? మీరే. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చినాడు. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. నీ జ్ఞానము నీకు ఉపయోగం అవుతుందా? నీ హృదయాన్ని చక్కగా పెట్టినావా? సొలొమోను అంటాడు, జ్ఞానవంతరు తಮ್ಮ ಮನೆಯನ್ನು తావే కట్టుకొల్తారే. జ్ఞానవంతరాలు తమ ఇల్లుని తామే కట్టుకుంటారు. జ్ఞానవంతుడు ఏమిటిని ఆకర్షిస్తాడు? ఆత్మల్ని ఆకర్షిస్తాడు. ఈరోజు మనము ఇంత వాక్యం వింటున్నాం, ఇంత ప్రార్థన చేస్తుంటున్నాం, ఇంత పాటలు పాడతాం, మనము ఇంత దేవుని నమ్ముకున్నాం. నీవు ఎంతమంది ఆత్మల్ని సంపాదించిండవు? ఈ బైబిల్ చదివిన వాళ్ళు జ్ఞానవంతులా? ఈ బైబిల్ రోజు చదువుతారు కదా, వాళ్ళ జ్ఞానవంతులా? లేదా బైబిల్ చదివి వేరే వాళ్ళకి చెప్తారు కదా, వాళ్ళ జ్ఞానవంతులా? మీకు క్వశ్చన్ ఇది. బైబిల్ చదివేవాళ్ళు, బాగా చదివేవాళ్ళు జ్ఞానవంతులా? లేదా చదివిన దాన్ని వేరే వాళ్ళకి చెప్పేవాళ్ళు జ్ఞానవంతులా? మీకు బాగా తెలుసు, మీరు జ్ఞానవంతులు ఉన్నారు. ఆ జ్ఞానం ఉపయోగించుకోవాలి. జ్ఞానం అనేది కత్తి ఉన్నట్లా మీకు జ్ఞానం ఇచ్చినాడు దేవుడు. ప్రతి మంగళవారం నాడు, ప్రతి శనివారం నాడు సేవకుల్ని పిలిపించి జ్ఞానం ఇస్తున్నాడు. కానీ ఆ జ్ఞానాన్ని ఏం చేసుకోవాలి? మీరు ఉపయోగించుకోవాలి. జ్ఞానం అనేది కత్తి ఉన్నట్లంట. ఒకరెవరో రెండు కత్తిలు కొనుక్కున్నాడంట బజార్కి వెళ్ళి. ఒక కత్తి అక్కడ పెట్టినాడంట. ఒక కత్తి ఏం చేసినాడంట? రోజు టమాటాలు కట్ చేసేది, మటన్ కట్ చేసేది చేస్తుందంట. ఆ కత్తి అట్లే ఉందంట. ఈ కత్తి మాత్రం చాలా షార్ప్ ఉందంట, చాలా మించుతుందంట. ఏంటికి? ఇది పాతదైంది, అది కొత్తదైంది. అది ఏమైందంటే పెట్టి ఏమైంది? జంగు పట్టేదే. పెట్టేదంతా చాలా పాతదైంది. ఇది మాత్రము రోజు దాన్ని ఏం వాడుతుండే కదా, అది మించుతుందంట, అది చాలా చక్కగా పనిచేస్తుందంట. ఇప్పుడు నీవు ಯಾವ కత్తికి ఇష్టపెడతావు? అక్కడ గూట్లో పెట్టిన కత్తిని ఇష్టం పెడతావా? రోజు యూజ్ చేసే కత్తిని ఇష్టం పెడతావా? ಯಾವ కత్తి కావాలి నీకు ఇప్పుడు? ఒకవేళ నీవు బైబిల్ చదివి దాన్ని ఉపయోగం చేయలేదంటే నీ బుద్ధి కూడా, నీ జ్ఞానం కూడా జంగు పట్టిపోతుంది.
ఇది నాలెడ్జ్. మీకు ఇంకా ఎక్కువ జ్ఞానం కావాలంటే దాన్ని ఏం చేయాలి? మీరు ఉపయోగించాలి. నీవు జ్ఞానాన్ని ఎవరికి ఉపయోగించలేదంటే నీవు వస్తున్నావు చర్చకి, వింటున్నావు, ఇంటికాడ పోతున్నావు, మరి వస్తున్నావు, మరి వింటున్నావు, ఇంటికి పోతున్నావు. నీ ద్వారా ఒక ఆత్మ రక్షణ పొందిందే, నీ ద్వారా కొన్ని నశించే ఆత్మల్ని దేవుని వైపు తిప్పుతున్నావా నీవు? జ్ఞానవంతులు ఎవరు? ఇప్పుడు బైబిల్ చదివిన వాళ్ళు జ్ఞానవంతులా? మీ బైబిల్ చదివి వేరే వాళ్ళకి చెప్పి అనేకల్ని దేవుని వైపు తిప్పేవాళ్ళ జ్ఞానవంతులా? ఒకరెవరో అప్పుడు కాలంలో జ్ఞానవంతులన్నీ ఎట్లా చూపిస్తుండ్రంటే, ఈ బైబిల్ పట్టుకొని డిబేట్ అంటే వాగ్వాదం చేసేవాళ్ళంట. అప్పుడు శిష్యులు ఎట్లా అవుతుండ్రంటే, 2 గురువులు ఉంటుండ్రంట. ఈ గురువు వెళ్ళి ఆ గురుని సోల్పిస్తే వాళ్ళ శిష్యులందరూ ఎక్కడ వస్తుండ్రంట? ఇతని వైపు వస్తుండ్రంట. ఒకరు చాలా పెద్ద పాస్టర్ ఉన్నారంట, చాలా పెద్ద పాస్టర్. ఆయన దగ్గర ఎంతమంది అంటే 1000 మంది శిష్యులు ఉండరంట. ఆ పాస్టర్ దగ్గర ఎంతమంది? 1000 మంది ఉండరంట. 1000 మంది ఉండరంట. ఒకరెవరో బైబిల్ తీసుకొచ్చి చాలా వేరే ఊరు నుండి వచ్చినాడంట. నన్ను శిష్యుల్ని చేయాలి. అతని దగ్గర ఒక 100 మంది శిష్యులు. ఈయన పెద్ద గురువు దగ్గర, పాస్టర్ దగ్గర ఎంతమంది? 1000 మంది ఉండరంట. ఎవరో చెప్పినారంట, నీవేమప్పా అక్కడ వెళ్ళు, అక్కడ పెద్ద పాస్టర్ ఉన్నాడు, ఆయన్ని బైబిల్తో మాట్లాడి ఆయన్ని సోల్పి 1000 మంది ఎవరవుతారు? నీతోకొస్తారు. నీ దగ్గర 100 మంది ఉన్నారు, ఈజీ. వాళ్ళని పుడకల్లా వీళ్ళని పుడకల్లా 100 ఉన్నారు, మరి వాళ్ళని పిలుచుకోలే, చాలా కష్టం ఇది. నీవు అతని దగ్గర పో, ఆ పాస్టర్ దగ్గర పో, 1000 మంది ఎవరి దగ్గరకు వస్తారు? నీ దగ్గరకు వస్తారని చెప్పినారంట. ఈ పాస్టర్ చిన్న పాస్టర్, కొద్దిగా హాఫ్ నాలెడ్జ్ అంటే పూర్తి బైబిల్ గురించి కూడా తెలియదు. పోయి డిస్కషన్ చేసినారంట. అడిగినాడంట, నేను నీతో ఏం చేస్తాను? నేను బైబిల్ గురించి డిస్కషన్ చేస్తాను. నీవు సోల్తే నీ వాళ్ళందరూ ఎక్కడ రావాలి? నా దగ్గర రావాలి. నీవు ఒప్పుకున్నాలే నేను సోలిపోయినానని. నేను పెద్ద గురు, నేను తెలుసు బైబిల్ ఇదివరకు కూడా ఎవరికి అర్థం కాలేదు, దాన్ని బుడుము కూడా దొరకలేదని. సరే, చిన్న పాస్టర్ కదా, ఒక టెస్ట్ పెట్టినాడంట, ఒక పరీక్ష పెట్టినాడంట. సరే, నాతో నువ్వు మాట్లాడతావు కదా, ఒకటి నాకు ఏదో ఒకటి ఊరు జ్ఞాపకంకి వస్తుంది. ఆ ఊరిలో ఒక ముసిలత్ నుండి, ఆ ముసిలత్ని కట్టు కూర్చుంటుందంట రోడ్డు కూర్చుని ఈ ఆవులు, ఎద్దులు, మేకలు ఇవన్నీ ఎణుసుకొని కూర్చుంటుందంట. ఎన్ని మెయిన్కి పోయావా, మరి సాయంకాలం వచ్చిన తర్వాత ఎణుస్తుందంట, మరి ఇంటికి వచ్చి పండుకుంటుందంట. రోజు ఇదే చేస్తుందంట ఆయన. ఒకసారి ఈ మేకలు కూడా, ఎద్దులు కూడా ఈయన గురువు అడిగినాడంట. గురువు, ఏమప్పా ముసలత్ని నువ్వు ప్రతిరోజు అక్కడ చెట్టు కాడ కూర్చుంటావు, అన్నిటినీ ఎణుస్తావు, నువ్వు అన్నిటినీ లెక్క చేస్తావు, ఇవి ఎవరివి? ఎద్దులు ఎవరివి? మేకలు ఎవరివి? ఆవులు ఎవరివి అని వాడు అన్నంట. ఇవి నావి కాదన్నంట. ఆవులు ఎవరివి? అవి కూడా నాకు కాదు. ఎద్దులు ఎవరివి? అవి కూడా నాకు కాదు. గొర్రెలు ఎవరివి? అవి కూడా నాకు కాదు. మరి నువ్వు ప్రతిరోజు ఎడుస్తావు కదా, అట్లా అలవాటైంది, నన్ను ఎడుస్తానని చెప్పినానంట. ఆ గురువు అన్నాడంట, నువ్వు వచ్చి నాతో వాగ్వాదం చేసావు కదా, ఆ తాత జ్ఞాపకంకి వస్తాడు. ఈ శాస్త్రాలు ఎవరివి? ఈ బైబిల్ ఎవరిది? ధర్మశాస్త్రాలు ఎవరు రాసినాడు? మోషే రాసినాడు. కొన్ని గ్రంథాలు ఎవరు రాసినారు? కొంతమంది ప్రవాదులు రాసినారు. సువార్తలు ఎవరు రాసినారు? కొంతమంది యేసుక్రీస్తు శిష్యులు రాసినారు. పత్రికలు ఎవరు రాసినారు? పరిశుద్ధాత్మ ప్రేరేపణై కొంతమంది రాసినారు. సరే, ఈ బైబిల్ పట్టుకొస్తావు కదా, వాళ్ళు రాసినారు. మోషే రాసినాడు, సొలొమోన్ రాసినాడు, దావీదు రాసినాడు, ప్రవాదులు రాసినాడు.
యేసుక్రీస్తు జీవన చరిత్ర రాసినారు. మత్తయి, మార్క, లూక, యోహాను పత్రికలు పౌలుడు, పేతురుడు, తిమోతి, కొరింథీయులకు అన్నీ రాసినారు. నీవు ఈ బైబిల్ పట్టుకొని వస్తున్నావు కదా, నీదేముంది? ఇవన్నీ వాళ్ళు రాసినారు, నీదేముంది? నీవేమన్నా గ్రంథం రాసినావా? అది ఉంటే చెప్పు, నాతో డిస్కషన్ చేయి. నువ్వు ఏమో అయిందంటావు కదా, ఈ బైబిల్ ఎవరిది? వాళ్ళు రాసినారు. మరి నేనేం చేసినాను? ఏమీ చేయలేదు. దీన్ని ఏం చదివినారు కదా, అదే వదుకున్నాను అంతే. నానేం చేసిండాను? ఏమీ చేయలేదు. అప్పుడు ఆ గురువు అన్నాడంట, నన్ను నీ దగ్గర డిస్కషన్ చేసే కన్నా ఆ 100 శిష్యుల్ని తీసుకొని పోయి దాంట్లో జాయిన్ అయినాడంట. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, అబ్రాహాముకి దేవుడు జ్ఞానం ఇచ్చిండ, మూల పితృ. మోషేకి జ్ఞానం ఇచ్చిండ, ఇజ్రాయెల్ జనానికి నాయకుడా. దావీదుకి జ్ఞానం ఇచ్చా, పెద్ద రాజుడా. సొలొమోనుకి జ్ఞానం ఇచ్చిండ, పెద్ద ఆలయం కట్టా. మనం ఏం చేస్తున్నాం? నీవేం చేస్తున్నావు ఈరోజు? ఒక సమార్య స్త్రీ యేసుక్రీస్తు మాట్లాడినాడు. వాళ్ళు ఊరు మొత్తమే యేసుక్రీస్తు దగ్గర పిలుచుకొని వచ్చింది. హల్లెలూయా! ఏం బైబిల్ చదివిందా? ప్రార్థన చేసిందా? నీ జ్ఞానంతో ఎంతమందిని నీవు రక్షణ చేస్తున్నావు? నీ జ్ఞానంతో నీవు ఎంతమందిని దేవుని వైపు తిప్పుతున్నావు? చాలా చాలా జాగ్రత్తగా ఉందామంటారు మనం. నీవేం చేసినావు ఈరోజు? నీ జ్ఞానం ఇచ్చినాడు. సొలొమోను చెప్తున్నాడు, ఎక్కడ పోయి నీవు జ్ఞానం తెచ్చుకో, ఎక్కడ పోయి జ్ఞానం తెచ్చుకో. నువ్వు ఎక్కడ పోని చెప్తున్నాడు. చీమ చూసినారా? కన్నడలో 20 అంటారు. చీమ చూసినారా? చీమ దగ్గర వెళ్ళి నీవేం తెచ్చుకో? జ్ఞానం తెచ్చుకో. ఆ చీమ ఎంత పెద్దగా ఉంటుంది చెప్పండి? ఇంతలా ఉంటుందా? మనకిన పెద్దగా ఉంటుంది చీమ, గింతే ఉంటుంది చీమ. ఏం డిసిప్లిన్ తెలుసా? దాని స్మెల్ చూడండి మీరు. దాన్ని ఎప్పటికీ నిద్ర చేసే చూసినారు మీరు చీమ? నేనంటే చూడలేదు. చీమ ఎప్పుడన్నా అది గోడలో పోతే కరెక్ట్గా పోతుంది, దాన్ని దారి తప్పే కదా అది. సొలొమోను అంటాడు, నీవు చీమ దగ్గర వెళ్ళి జ్ఞానం తెచ్చుకో, దేవుని యొక్క ఆహారాన్ని, ఆత్మికమైన ఆహారాన్ని సంపాదించుకో. నీవు మనమేం సంపాదించుకున్నాం ఈరోజు? మనమేం చేస్తున్నాం? ఇంత జ్ఞానం ఇచ్చినాడు. ఈ లోకానికి పంపించింది దేవుడు ఎందుకు తెలుసా? భోంచేయడానికి కాదు, మన ఇంటిని ఇల్లు కట్టుకోవడానికి కాదు, మన చేన్లు పండించుకోవడానికి కాదు. నీ ద్వారా ఒక ఆత్మ కూడా రక్షణ పొందాలి. నీ ద్వారా ఎక్కడైతే సేవ లేదో ఆ ఊర్లో మంచి సేవ చేయాలి, ఒక ఆలయం కట్టాలి. నీ ద్వారా కొన్ని ఆత్మల రక్షణ పొందాలి. ఎవరు ఒక ఆత్మని దేవుని వైపు తిప్పుతారో అక్కడ పండగ జరుగుతుందంట. ఎక్కడ పండగ జరుగుతుంది? పరలోక రాజ్యంలో పండగ దొరుకుతుందంట. జ్ఞానవంతుల యొక్క లక్షణాలు ఏమంటే వాళ్ళు ఎల్లప్పుడూ కూడా కామ్గా ఉండి అన్ని పనులు సక్సెస్ చేస్తారంట. నీవేం చేసినావు ఈరోజు? నేనేం చేసిండాను? నేను ఏమైనా దేవుని కొరకు త్యాగం చేసిండవా? ఏమైనా దేవుని కొరకు నీవు అజ్ఞానుల్ని జ్ఞానం వైపు తిప్పుతున్నావా? నీ ద్వారా కొంతమంది రక్షణ పొందుతున్నారా? నీ ద్వారా ఎవరైనా అరం లేకున్న వాళ్ళన్నా ప్రార్థన ద్వారా వాళ్ళకి హీలింగ్స్ అంటే స్వస్థత పరచుచున్నావా? నీ ద్వారా ఎవరైతే దేవుని నమ్మట్లేదో వాళ్ళకి దేవుని గురించి చెప్పి దేవుని వైపు తిప్పుతున్నావా? నీ జ్ఞానము ద్వారా దేవునికి ఏమైనా ఉపయోగపడుతుందా? ఈరోజు నీకు క్వశ్చన్. రాత్రి ఆలోచించి, దేవుడా జ్ఞానం ఇచ్చినావు, దేవుడా వివేకం ఇచ్చినావు, ఎవరికైనా ఉపయోగం అవుతుందా? ఆ కత్తిలాగానే గూట్లోనే పెట్టుకున్నావా? జస్ట్ నీ వంతకు నీవే ఆలోచన చేసుకో. నాకు దేవుడు ఒక దర్శనం ఇచ్చి చిన్నగా ఉన్నప్పుడే, దేవుడా నాకేమీ వద్దప్పా. ఒకసారి నాకు చాలా టైఫాయిడ్, డెంగ్యూ ఫీవర్, మలేరియా వచ్చాయి. కర్నూలు అడ్మిట్ చేసినారు నన్ను. ఆ రోజు లాస్ట్ రోజు నాది. డాక్టర్ అంతా చెప్పినారు, నువ్వు చనిపోతావు, నువ్వు బ్రతికేకవని. అప్పుడు ప్లేట్లెట్ కౌంట్ చాలా, నాకు 25,000 ఉండి అంతే. నా పక్కన ఉన్న వాళ్ళందరూ చనిపోతుండ్రి. నెక్స్ట్ నాదే ఛాన్స్, నెక్స్ట్ నానే.
ఆ బెడ్ మీద మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసినాను, దేవుడా ఇదొక్క ఛాన్స్ నాకు, నేను బ్రతికితే ఎక్కడెక్కడెక్కడెక్కడ చర్చిలు లేవు కదా, అక్కడ చర్చిలు కడతాను. నేను ఒకే ప్రార్థన చేస్తాను, బ్రతికి దేవుడాన్ని ప్రార్థన చేసిండాను. నెక్స్ట్ ఒక్క వారంలోనే డాక్టరు నీది ప్లేట్లెట్ కౌంట్ ఎక్కువైంది, నీవు ఇంటికి వెళ్ళని చెప్పినాడు. మా నందిని హాస్పిటల్లో పెట్టుకోలేదు నన్ను, నువ్వు బ్రతికే వాపసు అంబులెన్స్లు తీసుకొని పోయినారు. ఒక ప్రార్థన చేసిన నా దేవుడు నన్ను చేయడిసి ఎక్కడన్నప్పుడు ఆ బెడ్ మీద మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి వచ్చిండ నన్ను. ఈరోజు 7 చర్చలు దేవుడు నా ద్వారా కట్టించినాడు. హల్లెలూయా. ఎన్ని చర్చలు? 7 చర్చలు. ఎవరు సహాయం లేదు, ఎవరి దగ్గర పోయి నన్ను నింబడలేదు. నేను సొంతం దుడిసి దేవుడా చర్చలు కడతానని. ఎమ్మిగ్నూరులో ఒక చర్చ్ చేసినాము, ఆదోన్లో ఒక చర్చ్ చేసినాను, నేను బూర్దిపాడులో ఒక చర్చ్ చేసినాం, హొస్పేటలో ఒక చర్చ్ చేసినాం, సంకనూరులో వేరే వాళ్ళు బంద్ చేసిండ్రే, ఆ చర్చ్ అంతా మూతపడిండే, ఆ చర్చ్ ఓపెన్ చేసినాం. మంగళవారపేటలో లోన్ తీసుకొని చర్చ్ చేసినాను నేను. ఎందుకంటే దేవుడు అలాంటి జ్ఞానము నాకు ఇచ్చిండ. నా జ్ఞానము దేవుని పని చేయలే. హల్లెలూయా. నీ జ్ఞానము ద్వారా ఎంతమందిని నువ్వు రక్షణ చేస్తున్నావు, నీ జ్ఞానము ద్వారా ఎంతమందికి సువార్త చెప్తున్నావు, నువ్వు నీ జ్ఞానం ద్వారా ఎంతమంది పరలోక రాజ్యం చేరుతున్నారు. దేవుడిని నేను లెక్కడిగితే నీవేం జవాబిస్తావు? ఈరోజు మంచి సమయం ఉంది, దేవుడా నా జ్ఞానము నీ సేవ చేయాలి, నా జ్ఞానము ద్వారా అనేక నశించిపోయే ఆత్మలు పరలోక రాజ్యం చేరాలని మనము ప్రార్థన చేద్దామండ్రి. ఎందుకంటే దేవుడు ఈ జ్ఞానాన్ని చిన్నది జ్ఞానము దాన్ని పెద్ద పెద్ద పనులు చేయాలి. విలియం కేరీ చెప్పులు కుట్టేవాడు. విలియం కేరీ ఏం కుడుతుండే? చెప్పులు కుట్టేవాడు. ఇంగ్లాండ్ నుండి ఎక్కడొచ్చినాడు? ఇండియాకు వచ్చినాడు. ఒకవేళ వాడు చెప్పులు కుడుకుని అట్లా ఉంటా అక్కడే ఉంటుండే. వాడు చెప్పులు కుడుతున్నాడు. నేను ఈ చెప్పులు తయారు చేసి దీన్ని వేసుకొని ఎక్కడికి వెళ్ళాలి? ఇండియాకి వెళ్ళాలని ఆ చెప్పులు వేసుకొని సువార్తనే చెప్పులు వేసుకున్నాడు. హల్లెలూయా. నీవు నీ జ్ఞానము ద్వారా సువార్తనే చెప్పులు నీ దగ్గర ఉండాలి. ఆ చెప్పుల ద్వారా సువార్త చేయాలి. దీని అర్థం ఏమిటంటే నీ జ్ఞానము ద్వారా అనేకులు రక్షణ పొందాలి. ఎక్కువ వద్దు, చిన్నది చాలు. పెద్దది మనం ఆలయం కట్టేదానికన్నా దేవుని వాక్యం ద్వారా వేరే వాళ్ళని బ్రతికించి చాలు. దేవుని వాక్యం ద్వారా అనేకులకు రక్షణ ఇచ్చాలి. జ్ఞానం ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే తెలుసా? బైబిల్లో ఉంది ఇది. ఒక శ్రీమంతుడు వచ్చినాడు. ఎవరి దగ్గరకు వచ్చినాడు? యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినాడు. ఏమంటున్నాడు? ఈ బైబిల్ అంతా కంఠపాఠం చేసేవాడు, ధర్మశాస్త్రాలన్నీ మాట్లాడేవాడు. రాత్రి వేళ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినాడు. నేను పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలి అని అంతా తెలుసు. యేసుక్రీస్తు అన్నాడు, నీవు నీటి ద్వారా ఆత్మ ద్వారా తిరిగి జన్మించాలి. జ్ఞానం ఉంది, కానీ ఎలా వాడుకోవాలని తెలియదు. అప్పుడప్పుడే నికోదేమని ఒక జ్ఞానవంతుడు యేసుక్రీస్తు మాట విని రక్షణ పొందినాడు, బ్యాప్తిజం పొందినాడు. ఇంకొక ఐశ్వర్యవంతుడు వచ్చినాడు, దేవుని దగ్గర అడిగినాడు, నేను పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలి? ఇడీ బైబిలే భయపడి చెప్తుండే, 10 ఆజ్ఞలు కరెక్ట్గా పాటిస్తుండే. యేసుక్రీస్తుకి చాలా సంతోషమే. 99% నువ్వు పాస్ అయినావు, ఇంకా ఒక్క స్టెప్ ఉంది పరలోక రాజ్యం చేరాలంటే. 99 స్టెప్స్ నువ్వు దాటి వచ్చినావు, ఇంకా ఒకే స్టెప్ తక్కువ ఉంది. నీవేం చెయ్యి? నీకున్నటువంటి ఐశ్వర్యం కానీ, నీకున్నటువంటి బంగారు కానీ, నీకున్నటువంటి ఆస్తి కానీ నువ్వేం చెయ్యి? పేదవాళ్ళకి దానం చెయ్యి, నీకు పరలోక రాజ్యం ఇస్తానని. చాలా బాధ కలిగింది. ఆయన బైబిల్ పాడేసినాడు, దేవుని విడిచిపెట్టినాడు. నాకు యేసుక్రీస్తు వద్ద పని లోకాన్ని వెంబడించినాడు. మన జ్ఞానం ద్వారా డబ్బు సంపాదిస్తాం, మన జ్ఞానం ద్వారా ఇండ్లు కట్టుకుంటాం, మన జ్ఞానం ద్వారా చేన్లు కొనుక్కుంటాం, మన జ్ఞానం ద్వారా వేరే వాళ్ళని మోసం చేస్తాం, మన జ్ఞానం ద్వారా వేరే వాళ్ళని చాలా అది ఇది చెప్పి మోసం చేస్తాం. కానీ దేవుడిచ్చే జ్ఞానం ద్వారా నీకు ఏ జ్ఞానం ఉంది? దైవిక జ్ఞానం ఉందే, దయ్యం జ్ఞానం ఉందే? నీ డ్రైవర్ ఎవరు? నిన్ను నడిపించే వాళ్ళు ఎవరు? నీకు ఒక డ్రైవర్ ఉన్నాడు. దయ్యం అనే జ్ఞానం ఉంటే
దయ్యం అనే డ్రైవర్ ఉంటే నిన్ను నరకానికి తీసుకొని పోతాడు. దైవిక జ్ఞానం ఉంటే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. చాలా జాగ్రత్తగా ఉందమ్మండ్రి. నీవు సొలొమోను లాగానే ఆత్మల్ని గెలవాలి. ఈ హృదయాన్ని పరిశుద్ధపరచపెట్టుకోవాలి. ఇంకా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. బుద్ధివంతుడు తన ఇల్లుని ఎక్కడ కట్టుకుంటాడు? తన ఇల్లుని ఎక్కడ కట్టుకుంటాడు? బండపైన కట్టుకుంటాడు. బుద్ధిహీనుడు తన ఇల్లుని ఎక్కడ కట్టుకుంటాడు? ఉసుకు పైన కట్టుకుంటాడు. నీవు దేవుని మీద ఉన్నావా లేదా? నీ విశ్వాసం గట్టిగా ఉందా లేదా? నీ ప్రార్థన జీవితం గట్టిగా ఉందా లేదా? చూసుకో. నువ్వు ఎక్కడ నింబడినావు? నేల మీద నింబడినావా? ఏం బండి మీద నింబడినావా? అది చాలా పాస్టర్లు మీకు చెప్పిండొచ్చు. మరొకసారి మీరు అది జ్ఞాపకం చేసుకుంటే, కొన్ని రోజులు అయిన తర్వాత ఉసుకు మీద కట్టిన ఇల్లు పడిపోతుంది, కానీ బండ మీద కట్టిన ఇల్లు ఏమవుతుంది? చాలా నింబడుతుంది. నీవు జిలింగీర్లో నీ పేరు శాశ్వతంగా ఉండాలంటే నువ్వేదన్నా మంచి పని చేసి వెళ్ళాలి. నీ పేరు అది పర్మనెంట్గా ఉండాలంటే నీవేదైనా దేవుని కొరకు నీ జ్ఞానం ఉపయోగించుకోవాలి. ఈరోజు సొలొమోన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? అబ్రాహాముని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం? మోషేని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం? పౌలుని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం? పేద విధులను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం? వాళ్ళు ఈ బైబిల్లో వాళ్ళ పేర్లు ప్రింట్ అయ్యేటట్లు చేస్తున్నారు. హల్లెలూయా. నీవేం చేసినావు ఈరోజు? నీవు కూడా ఏదైనా దేవుని కొరకు సాధించాలి. నీ పేరు శాశ్వతంగా ఉండాలంటే నీవు ఈ లోకంలో దాన ధర్మాలను చేయాలి, లేదా ఎక్కడైనా చర్చి లేదంటే చర్చిలన్నా కట్టియాలి, లేదా ఎక్కడైనా అనాథాశ్రమాన్ని కట్టియాలి, లేదంటే ఓల్డ్ ఏజ్ అంటే ముసలి వాళ్ళకన్నా ఒక ఆశ్రమం అన్న కట్టియాలి, లేదంటే భిక్షుకులకన్నా సహాయం చేయాలి. నీవు అప్పుడు నీ పేరు శాశ్వతంగా ఉంటుంది. లేదంటే నీవు ఇట్లనే పోతే నీ పేరు కొన్ని రోజులు అయిన తర్వాత అడ్రస్ లేకుండాగా వెళ్ళిపోతుంది. నీ పేరు పర్మనెంట్గా ఉండాలంటే నీవేదన్నా మంచి పని నీవు చేయాలి. అప్పుడు మాత్రము నీ పేరు శాశ్వతంగా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇంకొక బుక్ తయారు చేస్తారు, ఈయన ఇలాంటి పని చేసినాడు ఇక్కడ, అది మీరు చేయాలి. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో మన పని చేసుకునేది కాదు, దేవుని పని మనం చేద్దామండ్రి. దేవుడు ఈ జిలింగలో ఉన్నటువంటి యవనస్తుల ద్వారా నాకు ఒక ఆశ ఉంది, ఒక నమ్మకం ఉంది. మీ ద్వారా ఎక్కడైతే సుత్తముత్తు పల్లెల్లో చర్చిలు లేవు అక్కడ మంచి సువార్త చెప్తారని, ఎక్కడైతే చర్చిలు లేవు అక్కడ ఈ సభ ద్వారా అక్కడ కూడా చర్చిలు కడతారని మీ జ్ఞానము వేరే ఊరు కూడా వెళ్ళిపోవాలి. హల్లెలూయా. నీ జ్ఞానము మట్టిలో కలిసి మన్నైపోయేది వద్దు. నీ జ్ఞానము ద్వారా వేరే వాళ్ళు ఎల్లప్పుడు కూడా ధ్యానించేటట్ల, ఎల్లప్పుడు కూడా జ్ఞాపకం చేసుకునేటట్ల మన జ్ఞానాన్ని, మన దేహాన్ని దేవుని కొరకు సమర్పణ చేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.